గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, హెయిర్ గ్రోత్ కోసం ఈరోజు నేను మీకు ఒక వాటర్ని చూపిస్తానండి. ఎస్, ఈ వాటర్ని మీరు 41 డేస్ కనుక యూజ్ చేసినట్లయితే హెయిర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట. మనం వేస్ట్గా పారేసే ఒక ఇంగ్రీడియంట్ తోటి హెయిర్ గ్రోత్ని చేసుకోవచ్చు. వీడియో కంప్లీట్గా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీరు చూసిన తర్వాత, యూజ్ చేసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది, కొంతమందికి ఈ వీడియో యూజ్ అవుతుంది కాబట్టి. ఎస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓకే గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటుంది ఏంటో తెలుసా? ఇది పీల్ అనమాట, ఆనియన్ పీల్స్. యాక్చువల్గా ఇందులో సల్ఫర్ ఎక్కువ ఉంటుందంటండి. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, ఉల్లిపాయతో జుట్టు పెరుగుతుంది అంటారు కదా, ఉల్లిపాయ పీల్ అనమాట, పైన పొర. దీంతో కూడా హెయిర్ చాలా మంచి కండిషనింగ్ ఇస్తుందంటండి, హెయిర్ గ్రోత్కి చాలా సపోర్ట్ చేస్తుందంట. అలాగే మెంతులు, కరివేపాకు, ఈ కాంబినేషన్ అండి నా హెయిర్ పెరగటానికి, నా హెయిర్ గ్రోత్ అవ్వటానికి ఇటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ చాలా చాలా యూజ్ అయ్యాయి అన్నమాట. ఎస్, ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని కొంచెం వేడైన తర్వాత అందులో నేను ఇప్పుడు మీకు చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 by 1 వేసేసుకోండి. ఇలా వేసుకొని మీరు జస్ట్ ఒక 5 minutes పాటు మరగనిచ్చుకోండి. ఇది మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి, దయచేసి నిల్వ అయితే ఉంచుకోవద్దన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, చాలా మందికి చిన్నతనంలోనే నొప్పి వస్తుంది కదా, దాన్ని కూడా కంట్రోల్ చేస్తుందంటండి ఇది. మీ హెయిర్ డ్రై అయిపోయినా, రఫ్ అయిపోయినా, చిట్లిపోయినా, రాలిపోయినా, ఊడిపోతున్నా కూడా ఇప్పుడు నేను చూపించే ఈ వాటర్ మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కరివేపాకు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. అప్పుడప్పుడు ఇటువంటి హెయిర్కి కొన్ని రకాల ఆయిల్స్ని ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో ఉన్న గుణాలన్నీ కూడా ఆ వాటర్లోకి వచ్చేసినాయి, బాగా రెడ్ కలర్లోకి మారిపోతాయి అన్నమాట వాటర్ అంతా కూడా. అప్పుడు దాన్ని తీసి చల్లారబెట్టుకొని మీరు ఏదైనా ఒక ప్లాస్టిక్ స్ప్రే బాటిల్లో కానీ, లేదంటే చాలామంది వాటర్ బాటిల్స్లో కూడా పోసుకుంటారు. మీకు ఎలా వీలుగా ఉంటే అలా మీరు దాంట్లో పోసేసుకోండి. ఫైనల్గా వాటర్ అయితే ఇలా ఉంటాయండి. ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో ఒక 4 days అయినా కూడా మీకు స్టోర్ ఉంటాయి అన్నమాట. చక్కగా పార్టీషన్స్ తీసుకుంటూ హెయిర్ అంతా కూడా స్ప్రే చేసుకోండి. మీకు డ్రై స్కాల్ప్ ఉన్న, ఇచ్చింగ్ ఉన్న అక్కడ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ని బాగా కీల్ చేస్తుందంట. గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఇన్ఫెక్షన్స్ వల్ల జుట్టు చిట్లిపోతుంది, రాలిపోతుంది, డాండ్రఫ్ అనమాట. ఆ డాండ్రఫ్ అనే బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడానికి కూడా ఏదైతే ఈ ఆనియన్ పీల్ చాలా బాగా హెల్ప్ చేస్తుందంటండి. మంచి పోషక విలువలు కూడా ఉన్నాయన్నమాట మెంతుల్లో. చక్కగా 2 sides కూడా ఈ హెయిర్ స్ప్రే చేసుకొని చక్కగా మీరు ఒకటి చెప్తానండి, మసాజ్ అయితే మాత్రం కంపల్సరిగా చేసుకోండి. ఇదనే కాదు, ఏదైనా సరే, ఏదైనా హెయిర్ లైక్ రైస్ వాటర్ కానీ, రోజ్మేరీ వాటర్ కానీ, ఏది హెయిర్కి అప్లై చేసినా కూడా ఒక 5 to 10 minutes కంపల్సరిగా మసాజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మసాజ్ చేసుకొని బాగా డ్రై అవ్వనివ్వండి. అది కొంచెం లోపలికి అంతా వెళ్ళాలన్నమాట, అబ్జార్బ్ అవ్వాలి, ఫాలికల్స్ అంతా వెళ్ళాలి లోపలికి. చక్కగా ఇలా మసాజ్ చేసుకోండి. మసాజ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు, హెయిర్ రూట్స్కి అంతా వెళ్తుందనమాట. అయిన తర్వాత మీరు దీన్ని ఏం చేస్తారంటే ఒక్క 1/2 hour అలా వదిలేసేయండి, లీవ్ ఇట్. అది బాగా డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటి అంటే షాంపూ చేయాలన్నమాట. ఎస్, మీరు నన్ను చాలామంది అడిగేది ఏంటి, అక్క ఏ షాంపూ యూస్ చేయాలి, ఏ షాంపూ యూస్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి. నాకు రోజ్మేరీ అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు. దాని మీద నేను చాలా వీడియోస్ చేశాను. హెయిర్ గ్రోత్ కోసం రోజ్మేరీ, మేతి ది బెస్ట్ అనమాట. ఆ రెండింటి కాంబినేషన్లోనే మామా ఎర్త్ నుంచి రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఇది నేను యూజ్ చేస్తున్నానండి. స్మెల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. డెర్మటాలజికల్గా టెస్టెడ్ ప్రోడక్ట్ అనమాట. ఇందులో మనకి రోజ్మేరీ ఇంకా మేతి అంటే మెంతులు ఉన్నాయన్నమాట. ఇది మనకి 94% మన హెయిర్ని చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. రెడ్యూస్ హెయిర్ ఫాల్ అండ్ బ్రేకేజ్. ఓకే గాయస్, నేను యూజ్ చేస్తుంది మామా ఎర్త్ రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ విత్ రోజ్మేరీ అండ్ మేతి దానా. అంటే ఇందులో మనకి రోజ్మేరీ అండ్ మెంతులు ఉన్నాయండి. ఇది డెర్మటాలజికల్గా టెస్టెడ్ ప్రోడక్ట్, గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి 94%
స్ట్రాంగ్ హెయిర్ని అయితే ఇస్తుందంట. రెడ్యూస్ హెయిర్ ఫాల్ అండ్ బ్రేకేజ్, 93% లెస్ హెయిర్ ఫాల్ని అయితే ఇస్తుంది అండ్ 92% మన హెయిర్ని చాలా షైనీ చేస్తుంది అనమాట. ఈ సీజన్లో జుట్టు బాగా ఊడిపోతుంది మాన్సూన్ సీజన్లో. అలాంటి వాళ్ళు ఇటువంటి హెయిర్ గ్రోత్ షాంపూ, హెయిర్ ఫాలింగ్ షాంపూస్ వాడటం చాలా మంచిదన్నమాట. ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండి. ఏదైతే మేతి ఉందో అది మన హెయిర్ని చాలా స్ట్రెంగ్తెన్ చేస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. రోజ్మేరీ మన ఫాలికల్స్కి అంతా వెళ్ళి హెయిర్ గ్రోత్ చేస్తుంది అనమాట. ఫైనల్గా నా హెయిర్ చూడండి ఎంత బాగుందో. మీరు కూడా కంపల్సరిగా యూజ్ చేయండి ఇట్లా హోమ్ మేడ్ డిఐవైస్. ఈ వాటర్ అయితే హెయిర్ గ్రోత్ వాటర్ అని చెప్తాను. ఆఫ్టర్ షాంపూ చేసుకున్నాను, చాలా బాగుందండి షాంపూ కూడా. రోజ్మేరీ అండ్ మెంతి కదా, అది మన జుట్టుకి చాలా చాలా సంరక్షణ అయితే ఇస్తుందన్నమాట. ఖచ్చితంగా మీరు కూడా యూజ్ చేయండి ఈ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూని. ప్రోడక్ట్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు కదా, అయితే ఒక పని చేయండి. మామాఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ మామాఎర్త్ అఫీషియల్ యాప్ నుంచి కానీ ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఆఫర్లో నా కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి. ఇక్కడ నా కూపన్ కోడ్ ఇస్తున్నాను కదా, ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫర్ వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ అఫీషియల్ యాప్ నుంచి కానీ కొనుక్కున్నట్లయితే మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, ఈ కామర్స్ సైట్స్లో కూడా దొరుకుతుంది. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో కూడా మీకు మామాఎర్త్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా మనకి మామాఎర్త్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. సూచనలు తీసుకుంటుందండి. ఆనియన్ రేంజ్లో కొంత మార్పుల్ని చేసింది గమనించండి. ప్రోడక్ట్ మీరు తీసుకోవాలనుకుంటే ఈ ప్రోడక్ట్ లింక్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.